ఈ స్క్వేర్స్ ఎలా తయారు చేసుకున్నామో ఈ ఫుల్ వీడియో చూడండి. ఈరోజు ఇవి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. ఓకేనా. మ్యాజిక్ రింగ్ వేస్తున్నాను. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసి 3 చైన్స్ వేయాలి. ఫస్ట్ 3 చైన్స్ వేస్తున్నాను. ఓకేనా. తర్వాత డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. డబుల్ క్రోషియా 3 టైమ్స్. ఓకేనా. క్రోషియా 3 టైమ్స్ చేస్తున్నాను. డబుల్ క్రోషియా చేయాలి. తర్వాత ట్రిపుల్ క్రోషియా 1 టైం చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసి ట్రిపుల్ క్రోషియా 1 టైం ట్రిపుల్ క్రోషియా. మళ్ళీ 2 టైమ్స్ ట్రిపుల్ క్రోషియా 3 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. మనము దగ్గరగా ఇది తీసుకున్నాము. ఓకేనా. 3 టైమ్స్ తీసుకున్నాము. తర్వాత 1 టైం ట్రిపుల్ క్రోషియా. ఓకేనా. 1 టైం ట్రిపుల్ క్రోషియా. తర్వాత 3 టైమ్స్ డబుల్ క్రోషియా. 2 3. ఓకేనా. మళ్ళీ 1 టైం ఓకేనా. ఇప్పుడు 4th స్టిచ్లో స్లిప్ నాట్ వేసేయాలి. ఓకేనా. స్లిప్ నాట్ వేసి మనం ఇక్కడ మిడిల్లో టైట్గా లాగేస్తే మనకి స్క్వేర్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఎలా ఫస్ట్ రౌండ్ ఎలా వేసాను. 3 చైన్స్ వేసాను. తర్వాత ట్రిపుల్ క్రోషియా చేశాను. మళ్ళీ 3 డబుల్ క్రోషియా చేశాను. మళ్ళీ ట్రిపుల్ క్రోషియా 1 టైం చేశాను. అలాగా రిపీట్ చేశాను. ఓకేనా. ఫస్ట్ రౌండ్ ఇది. సెకండ్ రౌండ్ ఇక్కడ 4 చైన్స్ వేయాలి. 1 2 3 4 చైన్స్ వేసి డబుల్ క్రోషియా సేమ్ ఈ గ్యాప్లోనే ఇక్కడే సేమ్ 1 చైన్లో డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. ఒకే చోట డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. ఓకేనా. తర్వాత సింగిల్ క్రోషియా ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ సింగిల్ చైన్స్ వేసాం కదా. ఇక్కడ ఒక చైన్లో సింగిల్గా వేయాలి. డబుల్ క్రోషియా అనేది సింగిల్గా వేయాలి. 1 2 3 ఇక్కడ ఒకసారి 3 టైమ్స్ చేస్తాం సింగిల్ క్రోషియా. నెక్స్ట్ క్రోషియాలో ఇక్కడ 2 టైమ్స్ చేసాం కదా. సేమ్ ఈ చైన్లో 2 టైమ్స్ చేయాలి డబుల్ క్రోషియా చేసి తర్వాత ట్రిపుల్ క్రోషియా సేమ్ చైన్లోనే ఒక్క చైన్లోనే. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషియా చేయాలి. 2 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. ఈ కార్నర్లో చేయాలి. ఫస్ట్ 2 డబుల్ క్రోషియా, తర్వాత ట్రిపుల్ క్రోషియా 1 టైం, తర్వాత డబుల్ క్రోషియా 2 టైమ్స్ ఈ కార్నర్లో. ఓకేనా. మళ్ళీ సింగిల్ స్టిచ్చెస్. నెక్స్ట్ సింగిల్ స్టిచ్చెస్ డబుల్ క్రోషియా 1 టైం చేయాలి. ఒక రింగ్లో ఒక్కసారి చేయాలి. 2 టైమ్స్ చేసినాక మళ్ళీ ఈ కార్నర్లో మళ్ళీ 2 టైమ్స్ చైన్ వదిలేసాను. వేసిన తర్వాత ఈ కార్నర్లో
2 టైమ్స్ డబుల్ క్రోషియా, ఓకేనా. తర్వాత ట్రిపుల్ క్రోషియా 1 టైం సేమ్ కార్నర్లో, ఒకే కార్నర్లో, ఓకేనా. మళ్ళీ డబుల్ క్రోషియా 2 టైమ్స్, సేమ్ అలాగే ఇల్లు మొత్తం కంప్లీట్ చేయాలి. ఎలా వేయాలంటే ఈ కార్నర్స్లో ఎలా వేయాలంటే 2 చైన్స్ డబుల్ క్రోషియా, 1 టైం ట్రిపుల్ క్రోషియా, 2 టైమ్స్ డబుల్ క్రోషియా సేమ్ ఈ కార్నర్లో ఒక సింగిల్ చైన్లో వేయాలి, ఓకేనా. మిగతా 3 చైన్స్లో మనం సింగిల్గా డబుల్ క్రోషియా చేస్తాము, ఓకేనా. ఈ కార్నర్లో ఇక్కడ మనము చైన్స్ వేసాం, ఈ కార్నర్లో 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి, ఓకేనా. సేమ్ ఇలాగే థర్డ్ రౌండ్ కూడా ఇలాగే వేయాలి. థర్డ్ రౌండ్ కూడా ఇలాగే చేయాలి. ఎలా వేయాలో చూపిస్తున్నాను. 4 చైన్స్ వేసాను. ఇక్కడ 4 చైన్స్ వేసి సేమ్ ఈ కార్నర్లో 2 చైన్స్, సేమ్ ప్రతి రౌండ్లో కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. మనకి కార్నర్స్లోనే మనకి మారుతుంది. మిగతా అంతా సింగిల్గా సింగిల్ డబుల్ క్రోషియా చేసుకోవాలి. మిడిల్లో కార్నర్స్లోనే మనము ఒక్కొక్క కార్నర్లో 2 డబుల్ క్రోషియా, 1 ట్రిపుల్ క్రోషియా, 2 డబుల్ క్రోషియా అలాగా కార్నర్స్లోనే వేసుకోవాలి. మిగతా మిడిల్లో మనకి సింగిల్గానే డబుల్ క్రోషియా చేసుకోవాలి, ఓకేనా. ఇది ఒక్క రౌండ్ చూపిస్తాను. ఈ కార్నర్లో ఇక్కడ 2 చైన్స్ వేసాము, ఇక్కడ 4 చైన్స్ వేసాము. మనకి ఈ కార్నర్లో మిస్ అవుతుంది కదా, ఈ 3 కార్నర్స్లో వేసాము కదా మనము, 5 స్టిచెస్ చేసాము కదా ఈ కార్నర్స్లో. ఇక్కడ మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 సేమ్ స్టిచ్లో 3 స్టిచెస్ చేసాము, 2 స్టిచెస్ చేసాము సారీ. ఇప్పుడు స్లిప్ నాట్ వేసి క్లోజ్ చేస్తున్నాము, ఓకేనా. ఇంతేనండి, మొత్తం సేమ్ ఇలాగే మనము ఎంత పెద్దది స్క్వేర్స్ కావాలనుకుంటే అంత స్క్వేర్స్ మనము ఇలాగే చేసుకోవచ్చు, ఓకేనా. ఇది పెద్దది, ఇది చిన్నది, ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.